రోజున ఎప్పుడు లేని విధంగా కావలి పట్టణంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా, అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు, రాజు పరిపాలన బాగుంటే ప్రజల్లో చైతన్యం వస్తుందనే దానికి ఉదాహరణ కావలి చరిత్రలో డాక్టర్లు అందరూ కూడా కలిసి రేపటి రోజున నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజున దాదాపు 1000 బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా అభినందిస్తున్న ఒక శుభపరిణామం. సమాజంలో సేవ చేయడానికి మీ వంతుగా మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు డాక్టర్లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కావాలో జరగాలి. అన్ని విధాల ఎమ్మెల్యేగా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా డాక్టర్లందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకొకటి శుభపరిణామం, కావలికి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలిలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా చైతన్యపరులు, రాజకీయంగా సీనియరు, 10 సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. ఆయన సూచిస్తే ఆయన ఇంటికైనా వస్తా, లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా. ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లను సందర్శిద్దాం. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. నీతో నడిచేదానికి, నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్దవారు 10 సంవత్సరాలు కావలి చేసిన వ్యక్తి. ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నేను మొదటి నుంచి చెబుతున్నా, కావలి ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చేనే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకి వ్యక్తిని కాదు. కావలి ప్రశాంతంగా ఉండాలి, కావలి గంజాయి లేని కావలిగా ఉండాలి, మత్తు పానీయాలకు బానిస అయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి, కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి, మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, వ్యవసాయదారులు 2 పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా. డ్రైనేజీలు లేక నీళ్లు పోవటం లేదు. అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావలిలో జరిగే అక్రమాలని వాళ్ళ అనుచరులైనా నా అనుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది. ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం, కావలిని రక్షించుకోవాలని. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఆయన డేట్ చెప్పినా ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా. కావలి అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, అన్ని టౌన్ ప్లానింగ్ అందరినీ పిలుద్దాం. కావలిలో ఉండేటువంటి దొంగ లేఅవుట్ల యొక్క భరతం పడదాం, కావలిని రక్షించుకుందాం, కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావలిని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ, అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేఅవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ఇద్దరం కలిసి కావలిని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి. కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే. 2,43,000 ఓటర్లో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే. ఒక ఓటర్ చెప్పిన భావాన్ని, నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావలిని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.